అదరకొట్టే కారం రంగు రుచి ఆచి కారం పొడి. తెలుగు వారి నంబర్ 1 చాయిస్ తెలుగు మ్యాట్రిమోనీ. నమస్తే. ముందుగా ప్రేక్షకులకి అందరికీ కూడా నూతన సంవత్సర శుభాకాంక్షలు ముందుగానే తెలియజేస్తున్నాం. సో ఇక విషయానికి వచ్చేసరికి ప్రధానమైన అంశాలు రెండు. ఒకటి, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు అదృశ్యమయ్యారని, ఎక్కడికో వెళ్ళిపోయారు అని చెప్పా చేయకుండా, సో తెలుగుదేశం పార్టీ శ్రేణులు కావచ్చు, నాయకులు కావచ్చు ఆందోళన చెందుతున్నారు అని చెప్పేసి నిన్న సాక్షి డిజిటల్ మీడియా వేదికగా ఆ యొక్క వార్త ప్రచురణ, అసలు ఏం జరుగుతుంది అనేది. ఆ తర్వాత వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు వర్సెస్ ఎమ్మెల్యే శిరీష గారు, మిర్యాల శిరీష గారు, రంపచోడవరం ఎమ్మెల్యే. సో వారిరువురి మధ్య వాదోపవాదంలో ఈ నేపథ్యంలోనే అనంతబాబు చాలా దారుణమైన వ్యాఖ్య, నేను తలుచుకుంటే అమెరికాలో ఉండైనా సరే లేపేస్తాను అనే ధోరణిలో మాట్లాడతాం. ఏమిటి ఈ సంకేతం? ఈ రెండు అంశాలపైన మనతో చర్చించడానికి ప్రముఖ రాజకీయ విశ్లేషకులు రాజేష్ అప్సాన్ గారు. రాజేష్ గారు నమస్తే అండి. నమస్కారం సార్. మీకు ముందుగా నూతన సంవత్సర శుభాకాంక్షలు. సో ఇందులో ప్రధానమైన అంశం, ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు విదేశాలకు వెళ్ళిపోయారు అని చెప్పేసి, లేకపోతే ఎక్కడికి వెళ్ళారో తెలియదని చెప్పేసి. ఇంకా ఆశ్చర్యకరమైన విషయం ఏంటి అంటే, దీనికంటే ముందుగానే నారా లోకేష్ గారు లండన్ వెళ్ళారు. లండన్ వెళ్ళి చంద్రబాబు నాయుడు గారిని వెన్నుపోటు పొడవడానికి ప్లాన్ చేస్తున్నారని చెప్పేసి ఒక వార్త, దానికి ముందు ఫాలోడ్ బై ఇది. అసలు ఏంటి ఈ వార్తలు ఏంటి? మరి దీనిపైన ప్రభుత్వం ఏ రకంగా స్పందించాలి? ఏంటి చర్య ఉండాలంటారు? ముందుగా మీకు సార్, అదాన్ ఛానలు సిబ్బంది, ప్రేక్షకులు అందరికీ కూడా 2025 సంవత్సరానికి వీడ్కోలు పలుకుతూ 2026 సంవత్సరానికి ముందస్తుగా స్వాగతం పలుకుతూ ముందస్తు శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను అందరికీ కూడా. సార్, మీరు ప్రస్తావించిన రెండు కీలకమైన అంశాలు. మామూలుగా మనకి 2024 సంవత్సరంలోనే జగన్మోహన్ రెడ్డి గారి పాలన నుంచి ప్రజలు విముక్తి కోరుకున్నారు, ఎన్డీఏ కూటమిని గెలిపించుకున్నారు బ్రహ్మాండమైన. కానీ 2024 పూర్తయింది, 25 పూర్తయింది, 26లోకి అడుగు పెడుతున్నా కూడా జగన్మోహన్ రెడ్డి గారు, ఆయన పార్టీ, వాళ్ళ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియా తాలూకు సైడ్ ఎఫెక్ట్స్ గురించే మనం మాట్లాడుకుంటూ ఉంటున్నాం ఇప్పటికి కూడా. దాంట్లో ఏం రాశారు, ఏమి మార్ఫింగ్ ఫోటోలతో ప్రచురించారు, ఏమి ప్రచారం చేస్తూ ఉన్నారు, అందులో వాస్తవికత ఎంత, వీటి చుట్టూనే ఈ రోజుకి మన చర్చలు తిరుగుతూ ఉన్నాయి. అలాగే నిన్న ఫ్రెష్గా వచ్చిన అప్డేట్, రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు కుటుంబ సమేతంగా ఒక ప్రైవేట్ ట్రిప్కి ఆయన విదేశాలకు వెళ్ళారు. ఓకే. ప్రతి సంవత్సరం ఒక 4-5 రోజులు ఆయన ఫ్యామిలీ కోసం కేటాయించుకుంటారు. ఆ కేటాయించుకున్న క్రమంలో ఎటువంటి అధికారిక కార్యక్రమాలకి సంబంధం లేకుండా ఆయన ఎక్స్క్లూజివ్గా కుటుంబంతో గడుపుతారు. ఓకే. అలా గడిపే హక్కు, స్వేచ్ఛ ఏ నాయకుడికైనా ఉంది, ఇంక్లూడింగ్ జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రిగా కొనసాగిన రోజుల్లో కూడా ఆయన కూడా జెరూసలం యాత్రకు వెళ్ళేవారు. అవును. దాంట్లో ఎవరు తప్పట్టాల్సిన నెక్స్ట్ కూడా లేదు. కరెక్ట్. ఈరోజు కూడా మరి జూలై 8వ తారీఖు వాళ్ళ నాయన గారి జన్మదినోత్సవం సందర్భంగా ఇడుపులపై సందర్శిస్తూ ఉన్నారు. సెప్టెంబర్ 2 వాళ్ళ నాయన వర్ధంతి సందర్భంగా ఇడుపులపై సందర్శిస్తూ ఉన్నారు. అలాగే క్రిస్మస్ సందర్భంగా కూడా ఆయన ఎక్కడున్నా కూడా పులివెందులు వచ్చి, పులివెందుల్లో మరి ఒక పర్టికులర్ వాళ్ళ ఫ్యామిలీ అందరూ కలిపి వాళ్ళ చర్చిలో ప్రేయర్లలో పాల్గొంటా ఉన్నారు. వాటిని తప్పు పట్టాల్సిన, ఆక్షేపించాల్సిన నెక్స్ట్ ఎవరికి లేదు. అవును. అలాగే చంద్రబాబు నాయుడు గారు కూడా ఆయన వ్యక్తిగతంగా ఫ్యామిలీతోటి 4 రోజులు గడపాలి అని చెప్పని విదేశీ పర్యటనకి అధికారికంగా వెళ్ళారు. ఆయన ఏమి అదేదో గుట్టుచప్పుడు కాకుండా ఎవరికి తెలియకుండా ఆయన విదేశీ పర్యటనకి వెళ్ళాల. ముందుగానే పలానా టైం నుంచి పలానా టైం వరకు ముఖ్యమంత్రి గారు అందుబాటులో ఉండరు, ఆయన కుటుంబ సమేతంగా విదేశీ పర్యటనకు వెళ్తున్నారు అని చెప్పి వెళ్ళారు. అవును. అయితే ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే, వైసీపీ దాన్ని కూడా భూతద్దంలో చూపించి మోకాలకి బోడిగుండికి ముడిపెట్టే ప్రయత్నం చేస్తూ ఉన్నారు. గతంలో కూడా ఆయన విదేశీ పర్యటనకు వెళ్ళారు. ఆ విదేశీ పర్యటనకు వెళ్ళిన సందర్భంగా ఆయన ఎవరెవరిని ఎక్కడెక్కడ ఏం గెలుస్తున్నారు అనేది కాన్ఫిడెన్షియల్గా ఉంటుంది. ఆయన దావోస్ పర్యటనకు వెళ్ళినా, సౌత్ ఆఫ్రికా ఆయన గల్ఫ్ పర్యటనకు వెళ్ళినా, సింగపూర్ పర్యటనకు వెళ్ళినా, మొన్న యూకే పర్యటనకు వెళ్ళినా
ఏ పర్యటనకు వెళ్ళినా ఎవరిని కలుస్తున్నారు అనేది బాహాటంగా పిక్స్తో కూడా విడుదలవుతా ఉన్నాయి. అప్డేట్ అవుతుంది కదా. ఆయన ఎవరితో చర్చలు జరిపారు, ఏ అంశాల గురించి చర్చలు జరిపారు అవును. అనే సీక్రసీ ఏ రోజు చంద్రబాబు నాయుడు గారు మెయింటైన్ చేయలేదు. ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి గారిని కలిసిన ఏ అంశాల గురించి ప్రధానమంత్రి గారి దగ్గర చర్చించారు, ఏ అంశాల మీద ఏ అప్డేట్స్ వచ్చాయన్న వాస్తవ సమాచారాన్ని ప్రజలకు తెలియజేస్తూ వచ్చారు. అవును. అలాగే ఢిల్లీ పర్యటనకు వెళ్ళిన వివిధ మంత్రులతోటి సమావేశం జరిపిన ఇక్కడ గమనించుకోవాల్సింది జగన్మోహన్ రెడ్డి గారు ఒక అమిత్ షా గారిని కలిసి వచ్చేవారు, ఇంకే మంత్రులను కలిసేవారు కాదు. మరి కేంద్ర ప్రభుత్వంలో హోంశాఖ మంత్రితో మాత్రమే జగన్మోహన్ రెడ్డి గారికి ఏం పని? కానీ ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు అందరు మంత్రుల్ని కలుస్తున్నారు. అన్ని దేశాలు పర్యటించిన సందర్భంగా వాళ్ళకున్న ఏకైక గోలు రాష్ట్రానికి వీలైనంత ఎక్కువ పారిశ్రామిక పెట్టుబడులు రప్పించాలి, అవును, వీలైనంతగా పారిశ్రామికీకరణ పెంచడం ద్వారా స్థానికంగా యువతకి వలసలు లేని ఉపాధి కల్పన జరగాలి. ఇదే ప్రధాన మోటివ్ వాళ్ళకి ఎజెండా. దీన్నే 2024 ఎన్నికల మేనిఫెస్టోలో కూడా ప్రైవేట్ అండ్ పబ్లిక్ రంగాల్లో 20 లక్షల ఉద్యోగ కల్పన చేస్తామని చెప్పి ఎన్షూర్ చేశారు. అవును. దాన్ని నమ్మిన యువత చంద్రబాబు నాయుడు గారి అనుభవము, ఆయనకున్న పరిజ్ఞానము, ఆయనకున్న పరిణతి, ఆయన కనుక పాలకుడిగా రాష్ట్ర బాధ్యతలు చేపడితే ఖచ్చితంగా రాష్ట్రానికి పారిశ్రామిక పెట్టుబడులు రప్పించగలుగుతారు, తమకి మెరుగైన ఉపాధి అవకాశాలతో కూడిన ఉపాధి దక్కడానికి ఆస్కారం ఉంటుందని చెప్పి నమ్మారు. కాబట్టి మొన్నటి ఎన్నికల్లో అంతటి ఘన విజయం ఎన్డీఏ కూటమికి దక్కింది. అటువంటప్పుడు ఇవాళ ఆయన పర్యటన చేసిన సందర్భంగా ఏ ఏ సంస్థల ప్రతినిధులతో మాట్లాడింది తెలుస్తానే ఉంది. అదే సందర్భంలో గత 18 నెలల కాలంలో 19 నెలలు నడుస్తూ ఉంది ఇప్పుడు. అవును. ఈ 18 నెలల 19 రోజులు సరిగ్గా వాటికి ఈ 18 నెలల 19 రోజులుగా ఎన్డీఏ కూటమి ప్రభుత్వం ఏ ఏ పారిశ్రామిక సంస్థలతో ఒప్పందం చేసుకుంది అనేది బాహాటంగా ప్రకటించారు. అవును. అలా ఒప్పందం చేసుకున్న సంస్థల్లో ఎన్ని గ్రౌండింగ్ అవడానికి సంసిద్ధత వ్యక్తం చేశాయి అనేది నిర్ధారణ అయిన తర్వాత వాటికి మొట్టమొదటిగా ఎస్ఐబిపిలో క్లియరెన్స్లు ఇస్తూ ఉన్నారు. ఎస్ఐపిబి, ఓకే, ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డులో అవి క్లియరెన్స్ ఇచ్చిన తర్వాత వాటిని క్యాబినెట్కి తీసుకెళ్లి క్యాబినెట్ నుంచి అప్రూవల్ చేసిన తర్వాత రాష్ట్ర ప్రభుత్వ పరంగా చేయాల్సిన ఫెసిలిటేషన్స్ లైక్ ల్యాండ్, పర్మిషన్స్, తర్వాత వాళ్ళకి ఇచ్చే వెసులుబాట్లు ఇవన్నీ కూడా రాష్ట్ర ప్రభుత్వ క్యాబినెట్లో కూడా అప్రూవల్ చేయించి ఆల్రెడీ ఇప్పటికీ 8.5 లక్షల కోట్ల రూపాయల సంస్థల గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమైంది. అలాగే నవంబర్ 14-15 తారీఖుల్లో విశాఖపట్నంలో జరిగిన సిఐఏ కన్వెన్షన్, అక్కడ ఇంకొక 13,26,000 కోట్ల రూపాయల పారిశ్రామిక ఒప్పందాలు ఖరారైనాయి. వాటికి సంబంధించి కూడా ఒక ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయాలి. ఆ ఎస్క్రో అకౌంట్ ఓపెన్ చేయడం ద్వారా ప్రభుత్వ పరంగా వాళ్ళకి ఇస్తామని చెప్పని ఎష్యూర్ చేసిన రాయితీలని ఎస్క్రో అకౌంట్లో పెట్టి వాళ్ళు పెట్టుబడి పెట్టగానే ఆటోమేటిక్గా రాయితీలు వాళ్ళకి దక్కే విధంగా ప్రభుత్వ పరంగా ఆ చొరవ చూపించాలి అని ఒక నిర్ణయం తీసుకున్నారు. దాన్ని క్యాబినెట్లో ఆమోదం తెలిపారు, అదే ప్రకటించారు. దాన్ని నమ్మిన తర్వాతే 13,26,000 కోట్ల రూపాయల ఒప్పందాలు జరిగాయి. ఇవాళ ఆ సంస్థలు కూడా వీలైనంత వరకు గ్రౌండింగ్ అవడానికి మార్గం సుగమవుతూ ఉంది. కాబట్టి ఇక్కడ చంద్రబాబు నాయుడు గారు ఆయన ఇల్లు దాటి కాలు బయట పెడితే వస్తే సచివాలయానికి వస్తున్నారు, పాలనాపరమైన ఇష్యూస్లో ఇన్వాల్వ్ అవుతూ ఉన్నారు, పరిపాలనా పరంగా వేగంగా నిర్ణయాలు తీసుకుంటా ఉన్నారు. క్యాబినెట్, ఎస్ఐపిపి లాంటి సమావేశాలు వీలైనంత వేగంగా ఎప్పటికప్పుడు ఒక టైం బౌండ్ షెడ్యూల్లో నిర్వహిస్తూ ఉన్నారు. సిఆర్డిఏ సమావేశాలు ఎప్పటికప్పుడు నిర్వహిస్తూ ఉన్నారు. పోలవరం లాంటి ప్రాజెక్టుల పురోగతి గురించి ఎప్పటికప్పుడు సమీక్షలు చేస్తూ ఉన్నారు. రాష్ట్రంలో శాంతి భద్రతలు కాపాడే విషయంలో కానీ, పారిశ్రామిక పెట్టుబడులు రప్పించే విషయంలో కానీ, సంక్షేమాన్ని సక్రమంగా సకాలంలో అందించే విషయంలో కానీ ఆయన తన సహచర మంత్రివర్గ సభ్యులతోటి అలాగే అధికారులతోటి ఎప్పటికప్పుడు సమావేశాలు ఏర్పాటు చేసుకుంటూ ఉన్నారు. ఇవాళ ప్రభుత్వంలోకి వచ్చిన ఈ 18 నెలల కాలంలోనే ఇప్పటికి 3-4 సార్లు కలెక్టర్లతోటి రివ్యూ సమావేశాలు ఏర్పాటు చేసుకున్నారు. వాళ్ళకి మార్గనిర్దేశం చేస్తూ ఉన్నారు. ఇప్పటి వరకు జరిగిన పరిపాలన బేరీ చేసుకొని రాబోయే రోజుల్లో తీసుకోవాల్సిన నిర్ణయాల గురించి సమీక్షిస్తూ ఉన్నారు, వాళ్ళని గైడ్ చేస్తూ ఉన్నారు. ఆయన పరిపాలన అంతా కూడా ఓపెన్ సీక్రెట్, అందులో సీక్రెట్స్ అనేదే లేదు. కానీ వైసీపీ పార్టీకి, వైసీపీ సోషల్ మీడియా, వాళ్ళ సొంత మీడియాకి మాత్రం ప్రతి దాంట్లో నుంచి ఏదో ఒకటి చంద్రబాబు నాయుడు గారి మీద
ప్రజల్లో అనుమానాలు కలిగించే విధంగా ఒక కథనాలు రాయటం అనే ఒక సంకుచిత ఆలోచనతో వ్యవహరిస్తా వాళ్ళు. నిన్న ఆయన విదేశీ పర్యటనకు వెళ్తున్న సందర్భంగా కూడా ఇదే విధంగా ఆయన ఏ పర్యటనకు వెళ్తున్నారో తెలీదు. ఆయన విదేశీ అంటే పారిశ్రామిక పెట్టుబడుల పేరిట విదేశీ పర్యటన చేస్తూ కూడా కుటుంబ సమేతంగా పర్యటన చేశారని చెప్పని ఒక తప్పుడు మాట రాశారు. ఆయన గల్ఫ్ పర్యటనకో యూకే పర్యటనకు వెళ్ళిన సందర్భంలో తన సతీమణికి అవార్డు వచ్చిన సందర్భంగా తన సతీమణితో కంపెనీ వెళ్ళారు ఆయన. అవును. అక్కడికి వెళ్ళిన తర్వాత స్వామి కార్యం స్వకార్యం రెండు పనులు చక్కబెట్టుకోవడంలో భాగంగా అక్కడ సిఏ కన్వెన్షన్ జరగబోతుంది కాబట్టి ఆ సిఏ కన్వెన్షన్కి పారిశ్రామికవేత్తలను ఆహ్వానించే ఉద్దేశంతో అక్కడ స్థానికంగా ఉన్న పారిశ్రామికవేత్తలతో సమావేశం అయ్యారు. అవును. కాబట్టి అక్కడ ఇవాళ లోకేష్ ఏదైనా విదేశీ పర్యటనకి వెళ్ళినా, లోకేష్ ఏదైనా వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా, చంద్రబాబు నాయుడు గారు వ్యక్తిగత పర్యటనకి వెళ్ళినా సరే ప్రభుత్వ ఖర్చు వినియోగం చేసి దాంతో వ్యక్తిగత పర్యటన చేసే స్థితిలో వాళ్ళు ఏ రోజు లేరు. రైట్. అదే సందర్భంలో గతంలో చూసాం, ఇదే సాక్షిలో విశాఖపట్నంలో సిఏ కన్వెన్షన్ జరిగినప్పుడు లోకేష్ 25 లక్షల రూపాయల స్నాక్స్ తినేశాడు అని చెప్పని 2019కి ముందు తన ఐటీ అండ్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ మినిస్టర్గా ఉన్న రోజుల్లో ఒక ఆరోపణ చేశారు. అదే అంశం మీద లోకేష్ పరువు నష్టం దావా దాఖలు చేయడం జరిగింది. మళ్ళీ ఇప్పుడు అంటే ఎలా అయితే వివేకానంద రెడ్డి గారి హత్య జరిగితే నారాసుర రక్త చరిత్ర అని చెప్పని రాశారో, ఎలా అయితే జగన్మోహన్ రెడ్డి గారి మీద గులకరాయితో ఒక పిల్లాడు దాడి చేశాడు అని చెప్పని మాటు వేసి మట్టు పెట్టే ప్రయత్నం చేశారు, హత్యాయత్నానికి పాల్పడ్డారు అని చెప్పని విక్టింగ్ కార్డు ప్లే చేస్తూ బ్యానర్ ఐటమ్లు రాశారో, ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు గారి విదేశీ పర్యటనకి వక్ర భాష్యాలు చెప్తా వక్రీకరించే సమాచారంతో ప్రజలకి తప్పుడు సమాచారం ఇస్తూ ఉన్నారు. ఇలా తప్పుడు సమాచారం ఇస్తున్న సందర్భంలో ప్రభుత్వ పరంగా వరుస క్రమంలో పదే పదే ఇదే విధమైన వైఖరి ప్రదర్శిస్తూ ఉన్నందుకు ఖచ్చితంగా జగన్మోహన్ రెడ్డి గారి పొలిటికల్ ఎజెండాలో భాగంగా ఆయన రాజకీయపు ఎజెండాను అమలుపరుస్తున్న సాక్షి పత్రికని ఖచ్చితంగా ప్రభుత్వ పరంగా చట్టపరంగా చర్యలు తీసుకోవాల్సిన అవసరం ఉందా అంటే ఆ పత్రిక మీద. అవును. కారణం ఏంటి అంటే పత్రికా విలువలకు తిలోదకాలు ఇచ్చి కేవలం జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ఎజెండాని అమలు చేయడమే భాగంగా జగన్మోహన్ రెడ్డి గారికి ఎలివేషన్ అవ్వటం, జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటమే లక్ష్యంగా ఆ పత్రిక పనిచేస్తూ ఉన్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పత్రికని పత్రికా స్వేచ్ఛ ముసుగులో మేము ఏ కథనాలైనా రాస్తాం, ఎవరి వ్యక్తిత్వాలకైనా పాల్పడతాం, ఎవరి మార్ఫింగ్ ఫోటోలైనా ప్రచురిస్తామని చెప్పనే వైఖరి సాక్షి ప్రదర్శిస్తున్నప్పుడు ఖచ్చితంగా అటువంటి పత్రిక మీద చట్టపరంగా ప్రొసీడ్ అయ్యే హక్కు ప్రభుత్వానికి ఉంది. ఇక్కడ గమనించుకోవాల్సిన ఇంకొక అంశం కూడా ఏంటి అంటే ఇవాళ జగతి పబ్లికేషన్స్ ద్వారా ఈ సాక్షి పత్రిక ప్రచురణ జరుగుతూ ఉంది. అవును. అలాగే ఇందిరా టెలివిజన్ ద్వారా సాక్షి ఛానల్ ప్రసారం జరుగుతూ ఉంది. ఈ జగతి పబ్లికేషన్స్ అండ్ ఇందిరా టెలివిజన్ రెండూ కూడా జగన్మోహన్ రెడ్డి గారు అక్రమాస్తుల కేసుల్లో ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా సీజ్ అయి ఉన్నాయి. అలా అక్రమాస్తుల కేసుల్లో సీజ్ అయి ఉన్న ఈ సంస్థలు జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండాను అమలుపరచడంలో భాగంగా ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్ నెంబర్ 1గా ఉన్న జగన్మోహన్ రెడ్డి గారు రాజకీయ ఎజెండాను అమలుపరచడంలో భాగంగా ఈ విధంగా ఆయన రాజకీయ ప్రత్యర్థులు రాష్ట్ర ముఖ్యమంత్రిని వ్యక్తిత్వానికి పాల్పడే చర్యలకు పాల్పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఈ అంశాలను సిబిఐ న్యాయస్థానం దృష్టికి తీసుకెళ్లాల్సిన అవసరం ఉంది. అలాగే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉన్న ఈ సంస్థలు, ఆ సంస్థ యాజమాన్యాలు ఈ విధమైన రాజకీయపు ఎజెండాలో భాగంగా ఒక రాష్ట్ర పాలకుడిని రాజ్యాంగం మీద ప్రమాణ స్వీకారం చేసి పరిపాలన చేస్తున్న పాలకుడి వ్యక్తిత్వానికి పాల్పడుతూ ఉన్నప్పుడు ఖచ్చితంగా ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టి కూడా తీసుకువెళ్ళి వాళ్ళని కట్టడి చేసి తెరాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. తీసుకువెళ్తే సీజ్ చేసే అవకాశాలు ఉంటాయంటారా? అంటే ఒకటి, అవసరమైతే ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ ద్వారా ఈ యాజమాన్య వైఖరిని, ఆ పత్రిక అవలంబిస్తున్న విధానాలని, అన్నిటికన్నా ముఖ్యంగా ఆ పత్రిక ఇటువంటి సీజర్లో ఉండి కూడా రాష్ట్ర ముఖ్యమంత్రిగా జగన్మోహన్ రెడ్డి గారు కొనసాగిన సందర్భంలో ఐఎన్పిఆర్ కమిషనరు తుమ్మా విజయ్ కుమార్ రెడ్డి అనే అధికారిని అడ్డుపెట్టుకొని 100 కోట్ల రూపాయల యాడ్ రెవెన్యూ, అంటే ఆయన ముఖ్యమంత్రి, ఆయన సతీమణి పత్రిక యజమాని, అటువంటి సంస్థకి ప్రభుత్వ ధనాన్ని 100 కోట్ల రూపాయలని ఆయాచితంగా యాడ్ రెవెన్యూ రూపంలో కట్టబెట్టుకున్నారు. అలాగే ఆ పత్రికకు సంబంధించిన సిబ్బందిని వందలాది మందికి ప్రభుత్వంలో డిజిటల్ కార్పొరేషన్ నుంచి, ఏపీ ఫైబర్ నెట్ నుంచి, అలాగే ఐఎన్పిఆర్ విభాగాల నుంచి జీతాలు చెల్లింపజేశారు. అంటే ఇన్ని అక్రమాలకు ఆ పత్రికలు, ఆ సంస్థలు పాల్పడతా ఉన్నప్పుడు వాటిని ఎత్తి చూపాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. ఇప్పటికే ప్రభుత్వం చాలా ఉదాసీనత ప్రదర్శిస్తుంది. కానీ
ఇవాళ పత్రికా స్వేచ్ఛకి ఆటంకం కలిగించినట్టు అవుతుందిలే అనే ఒక కేవలం పత్రికా స్వేచ్ఛ ముసుగులో వీళ్ళు చేస్తున్న విష ప్రచారాలని వాళ్ళు అవలంబిస్తున్న ఈ విద్వేషపూరిత వైఖరిని కూడా ప్రభుత్వం సహిస్తా భరిస్తూ ఉంది. కానీ వాటిని ఇంకా ఎల్లకాలం సహించాల్సిన నష్టం లేదు. వాళ్ళ వైఖరిలో మార్పు లేనప్పుడు రాష్ట్ర ముఖ్యమంత్రి అయినా రాష్ట్రంలో ఉన్న జగన్మోహన్ రెడ్డి గారి రాజకీయ ప్రత్యర్థుల వ్యక్తిత్వానికి పాల్పడటమే లక్ష్యంగా ఆ పత్రిక పనిచేస్తూ ఉన్నప్పుడు 100% ఆ పత్రిక మీద చట్టపరంగా ప్రొసీడ్ అవ్వాల్సిన అవసరం ఉంది. ఆ పత్రిక మూలాల్లోకి వెళ్ళి ఆ పత్రిక మీద ఉన్న కేసులు దృష్ట్యా, ఆ పత్రిక ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ సీజర్లో ఉన్న దృష్ట్యా, ఆ పత్రిక యాజమాన్యం పాల్పడుతున్న ఆర్థిక అవినీతి దృష్ట్యా అధికార దుర్వినియోగానికి పాల్పడి ఉండి ఆ పత్రిక యాజమాన్యానికి ఆయాచితంగా ప్రయోజనం కల్పించుకున్న అంశాలని ఎన్ఫోర్స్మెంట్ డైరెక్టరేట్ దృష్టికి తీసుకొచ్చి ఖచ్చితంగా ఆ పత్రిక ఉనికికే ప్రమాదం వచ్చే పరిస్థితులు కనుక సృష్టించితే తప్ప వాళ్ళ వైఖరిలో మార్పు రాదు. రాజేష్ గారు, దాని తర్వాత మరొక కీలకమైన అంశం వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు. ఆయన ఆల్రెడీ ఓ మర్డర్ కేసులో ఉన్నారు. ఇది కాకుండా ఒక న్యూడ్ వీడియో కూడా బయటకు వచ్చింది. ఇవి కాకుండా ఇప్పుడు తాజాగా ప్రెస్ మీట్ పెట్టి ఒక ఎమ్మెల్యేనే, అది కూడా అధికార పార్టీ ఎమ్మెల్యే, మహిళా ఎమ్మెల్యే, పైగా రిజర్వ్డ్ కాన్స్టిట్యుయెన్సీ, ఆవిడను ఉద్దేశించి అంత దారుణంగా ఎలా మాట్లాడతారండి? నేను తలుచుకుంటే అమెరికా నుంచి అయినా సరే లేపేయగలను అనే తరహాలో మాట్లాడుతున్నారంటే అసలు ప్రభుత్వం అంటే లెక్కలేదా, లేకపోతే ప్రభుత్వం ఏమైనా సరే నిర్లక్ష్య ధోరణిలో ఉందనుకుంటున్నారా? ఏంటంటారు? ఇప్పుడు రంపచోడవరం నియోజకవర్గం గత 3 టెన్యూర్లుగా 2014లో వంతల రాజేశ్వరి గారు, 2019లో ధనలక్ష్మి గారు, ఇవాళ 2024లో మిరియాల శిరీష్ గారు 3 సార్లుగా అక్కడ మహిళా ఎమ్మెల్యే ప్రాతినిధ్యం వహిస్తా ఉన్నారు. అది షెడ్యూల్డ్ ట్రైబ్స్కి రిజర్వ్ అయిన నియోజకవర్గం. అటువంటి నియోజకవర్గం నుంచి 2024లో చంద్రబాబు నాయుడు గారు ఎన్డీఏ కూటమి తరఫున తెలుగుదేశం పార్టీ అభ్యర్థిగా ఒక అంగన్వాడీ టీచర్ మిరియాల శిరీష్ గారు అనే ఒక గ్రామీణ ప్రాంత మహిళకి, సాధారణ కుటుంబాన్ని నుంచి వచ్చిన మహిళకి అవకాశం కల్పించి ఆ అవకాశం కల్పించిన నేపథ్యంలో ప్రజలు కూడా ఆమెను నెగ్గించారు. అవును. అలా నెగ్గించడానికి ముందున్న ఇరువురు వైసీపీ నుంచి నెగ్గిన వంతల రాజేశ్వరి గారు, అలాగే ధనలక్ష్మి గారు. రాజేశ్వరి గారు తర్వాత రోజుల్లో తెలుగుదేశం పార్టీలోకి రావడం జరిగింది. 2019లో ఒకసారి వైసీపీ అధికారంలోకి వచ్చిన తర్వాత 2019-24 మధ్యకాలంలో ఈ మహిళా శాసనసభ్యులు, అంటే తమ పార్టీ నుంచి నెగ్గిన శాసనసభ్యులు ప్రాతినిధ్యం వహిస్తున్న నియోజకవర్గంలో ఒక రాజ్యాంగేతర శక్తిలాగా పిల్లి అనంతబాబు అక్కడ ఏ స్థాయికి ఎమర్జ్ అయ్యాడు అని అంటే, అతని దగ్గర పనిచేస్తున్న డ్రైవర్ సుబ్రహ్మణ్యం, ఆ వీధి సుబ్రహ్మణ్యం, ఆ సుబ్రహ్మణ్యాన్ని అతనే చంపి ఆ చంపిన బాడీని తన కారులో తానే చనిపోయిన వ్యక్తి కుటుంబానికి డోర్ డెలివరీ చేయగలిగే అంతటి ధైర్యాన్ని ప్రదర్శించాడు. అవును. మీ వాడు చనిపోయాడు, బాడీ తీసుకోండి అని చెప్పని. వాళ్ళు ఆ బాడీ తీసుకోవడానికి నిరాకరించిన నేపథ్యంలో కారు కూడా అక్కడ వదిలేసి వెళ్ళిపోయాడు. అవును. చివరికి ప్రజా సంఘాల నుంచి, దళిత సంఘాల నుంచి ఒత్తిడి వచ్చిన మేరకు పోలీసులు అతను అదుపులోకి తీసుకున్న తర్వాత తానే స్వయంగా ఎస్పీకి కన్ఫెస్ అయ్యాడు, నేనే చంపాను అని చెప్పాను. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి, సుబ్రహ్మణ్యాన్ని చంపిన అనంతబాబుకి ఆ రోజుల్లో దక్కిన ప్రివిలేజ్ ఏంటి అంటే, ఒక హత్య కేసులో అక్యూజ్డ్ అయిన అనంతబాబుని ఉద్దేశించి ప్రెస్ మీట్ పెట్టిన, ఈ కేసు గురించి బ్రీఫింగ్ ఇవ్వడం కోసం ప్రెస్ మీట్ పెట్టిన ఎస్పీ ఎమ్మెల్సీ గారు అనంతబాబు గారు అని చెప్పని సంబోధించడం. ఓకే. అంటే చనిపోయిన సుబ్రహ్మణ్యానికి గారు లేదు, చంపిన వ్యక్తి గురించి గారు గారు అని చెప్పని సంబోధించడం. కారణం ఏంటి అంటే, మోర్ లాయల్టీ ది కింగ్ దాన్ ది కింగ్డమ్. ఓకే. రాజ్యం కన్నా రాజుకి అతి లాయల్టీ ప్రదర్శించే అధికారులు అనంతబాబుని ఎక్కడో తీసుకెళ్లి ఒక హత్య కేసులో అక్యూజ్డ్ అని కాకుండా అతను అంటే ఆ ప్రాంతానికి ఒక మకుటం లేని మహారాజు అన్నట్టుగా ట్రీట్ చేస్తూ వచ్చారు. రైట్. దాంతో అదే అభిప్రాయంతో ఉన్న అనంతబాబు ఆ రోజుల్లో తన అధికారాన్ని, తనకున్న హోదాని, తనకున్న పరపతిని, తమ పాలకుడు జగన్మోహన్ రెడ్డి దగ్గర ఉన్న లాయల్టీని పెట్టుబడిగా పెట్టి ఆ కేసుని ఎన్ని విధాలుగా బలహీనపరచాలో అన్ని విధాలుగా బలహీనపరిచాడు. అలాగే విచారిస్తున్న పోలీసులు అతని మీద టైం బౌండెడ్గా ఛార్జ్షీట్ ఫైల్ చేయకుండా చూసుకొని డిఫాల్ట్ బెయిల్ దక్కించుకొని బయటకు వచ్చాడు. అవును. అటువంటి అనంతబాబు బెయిల్ మీద బయటికి వస్తే
ఆ ప్రాంతవాసులు అంటే ఈ వైసీపీ నాయకులు ఆయన మీద పూల జల్లులతోటి స్వాగత సత్కారాలు ర్యాలీలు తీసి ఆఖరికి న్యూ ఇయర్ రోజున ఆ ప్రాంతంలో ఉన్న పోలీస్ సిబ్బంది అందరు కూడా సబ్ ఇన్స్పెక్టర్లు సిఐ స్థాయి అధికారులందరూ కూడా బొకేలు తీసుకొని వెళ్ళి అనంతబాబుని గ్రీట్ చేసి వచ్చారు. సిగ్గుపడాల్సిన ఇష్యూ అది. అవును. మరి ఈ విధమైన అధికారం హోదాలు అనుభవిస్తున్న ఈ అనంతబాబుకి ఇవాళ తెలుగుదేశం అభ్యర్థినిగా నెగ్గిన మిరియాల శిరీష్ గారి పట్ల కూడా అదే చులకన స్వభావం ఉంటది. ఇంతకు ముందున్న ఇరువురు శాసనసభ్యుల మీద నేను ఇదే ఆధిపత్య ధోరణి ప్రదర్శించగలిగా, వాళ్ళని నామమాత్రపు నిమిత్త మాత్రపు ఎమ్మెల్యేలుగా వాళ్ళని తయారు చేసేసి ఇక్కడ అధికారము హోదా మొత్తం నేనే అనుభవించా, ఇవాళ నా మాటే వేదం, నేను చేసిందే శాసనం అని చెప్పని ఫీల్ అవుతా ఉన్న అనంతబాబు మారిన పరిస్థితులు పరిణామాలను కూడా డైజెస్ట్ చేసుకోవడానికి సిద్ధంగా లేడు. ఇది వైసీపీ పార్టీ ప్రభుత్వం కాదు, ఇవాళ ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కొనసాగుతూ ఉంది. తాను వాళ్ళ ప్రతిపక్ష పార్టీలో ఉన్న అంశాన్ని కూడా విస్మరించి నేడు శాసనసభ్యురాలుగా ఉన్న మిరియాల శిరీష్ గారు ఒక సామాన్య గ్రామీణ ప్రాంత అంగన్వాడీ టీచర్ స్థాయి నుంచి ఒక ఎమ్మెల్యే స్థాయికి ఎమర్జ్ అయినామని చూసి ఇవాళ ఈమె నా ముందు ఈ విధమైన ఎమ్మెల్యే దర్పాన్ని ప్రదర్శిస్తుందా? ఇక్కడ ఈ ప్రాంతానికి నేను రాజుని, నేనే చక్రవర్తిని, నేనే మంత్రిని, నా ముందు ఇంకొక ఎమ్మెల్యే ఎవరు వచ్చి ఆవిడ ఆధిపత్యాన్ని ప్రదర్శించడం ఏంటని చెప్పని ఒక ధిక్కార ధోరణితో అహంకారం అంటారా, కండకావరం అంటారా, బరితెగింపు అంటారా, అన్ని పదాలు అతనికే వర్తిస్తాయి. అతను ఒక ప్రెస్ మీట్ పెట్టి ఎమ్మెల్యే గారిని ఉద్దేశించి, మహిళా ఎమ్మెల్యే కనీసం మాత్రం ఒక మహిళను ఉద్దేశించి మాట్లాడుతానన్న ఇంగితాన్ని కూడా మర్చిపోయి నేను అమెరికాలో ఉండేనా ఏమైనా చేయగలుగుతా, పిచ్చిదానా అంటే ఏకవచనంతో ఒక శాసనసభ్యులను ఉద్దేశించి మాట్లాడుతున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఇదే అనంతబాబు పెద్దల సభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఎమ్మెల్సీ. అవును. మరి అంటే ఇవాళ చట్టసభకి ప్రాతినిధ్యం వహిస్తున్న ఒక ఎమ్మెల్సీ అతనికి ఇంకొక చట్టసభకి ప్రత్యక్ష ఎన్నికల్లో నెగ్గిన ఒక శాసనసభ్యురాలను ఉద్దేశించి ఎలా సంబోధించాలనే కనీస మాత్రపు సంస్కారం కూడా ప్రదర్శించకుండా బెదిరింపు దూరంతో మాట్లాడుతూ ఉన్నాడు. ఆమెను ఏమైనా చేయగలను అని చెప్పి అంటున్నాడు. ఇక్కడ గమనించుకోవాల్సింది ఏంటి అంటే ఇతను గతంలో తనకు అధికారం ఉంది కాబట్టి సుబ్రహ్మణ్యం హత్య కేసుని మ్యానిపులేట్ చేయగలిగాడు, అధికార వ్యవస్థ కూడా తనకు సహకరించారు. ఈ నేపథ్యంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఇప్పుడు సుబ్రహ్మణ్యం తల్లిదండ్రులు ఆ రోజు కేసుని సక్రమంగా విచారణ చేయలేదు, మా వాడిని హత్య చేసిన సందర్భంలో సుబ్రహ్మణ్యంతో పాటు ఇంకా వేరే వ్యక్తులు కూడా ఉన్నారు, వాళ్ళ ప్రమేయం నిర్ధారణ చేసే దిశగా ఇప్పటిదాకా విచారణ జరగలేదు, కాబట్టి ఈ కేసు మరొకసారి పునర్విచారణ జరపాలి అని చెప్పని హైకోర్టుని అప్రోచ్ అయిన నేపథ్యంలో హైకోర్టు ఇచ్చిన ఆదేశాల మేరకు ఇప్పుడు విచారణ జరుగుతూ ఉంది. ఇవాళ ఈ విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఆ విచారణ సందర్భంగా సీసీటీవీ ఫుటేజ్ని ఫోరెన్సిక్ ల్యాబ్కు పంపించి అంటే ఆ సీసీటీవీ ఫుటేజ్ మొత్తాన్ని వెలికి తీసిన నేపథ్యంలో సుబ్రహ్మణ్యంతో పాటుగా అతని వైఫ్ కూడా అక్కడ ఈ హత్య జరిగిన సందర్భంలో అతనితో పాటు ఉన్నట్టు, అంటే అనంతబాబుతో పాటు సుబ్రహ్మణ్యం హత్యలో జరిగిన సందర్భంలో అనంతబాబు వైఫ్ కూడా అక్కడే ఉన్నట్టుగా నిర్ధారణ అయింది. ఆ నిర్ధారణ అయిన నేపథ్యంలోనే అనంతబాబు వైఫ్ క్యాస్ట్ గురించి ఎంఆర్ఓని క్లారిఫికేషన్ అడుగుతా విచారణ సంస్థ లేఖ రాసింది. అలా లేఖ రాస్తే ఆ లేఖ రాసిన సమాచారాన్ని కాన్ఫిడెన్షియల్ గా ఉంచాల్సిన సమాచారాన్ని ఆ ఎంఆర్ఓ ఆఫీసు సిబ్బంది ఒక అతను అనంతబాబుకి తెలియజేశాడు. అనంతబాబుకి తెలియజేసేటప్పటికి అనంతబాబు వైఫ్ చేత 29వ తారీఖు రోజు హైకోర్టులో ముందస్తు బెయిల్ పిటిషన్ ఫైల్ చేశారు. సో ఇవాళ మళ్ళీ తెలుగుదేశం ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ కేసు పునర్విచారణ జరుగుతున్న నేపథ్యంలో ఇవాళ ఆ కేసులో తన వైఫ్ కూడా అరెస్ట్ కాబోతున్నట్టుగా అతనికి సమాచారం ఉంది. అలాగే తనకి దక్కిన డిఫాల్ట్ బెయిల్ కూడా రద్దు అవడానికి ఆస్కారం ఉన్న నేపథ్యంలో ఒక ఫ్రస్ట్రేషన్ తోటి ఊగిపోతా ఉన్నాడు. ఆ ఫ్రస్ట్రేషన్ తోటి ఊగిపోతా అక్కడ స్థానిక శాసనసభ్యులను కూడా బెదిరిస్తా ఉన్నాడు. ఈ అంశాన్ని బేస్ చేసుకొని ఒక కండిషన్ బెయిల్ మీద ఉన్న అక్యూజ్డ్ గా ఉండి ఒక శాసనసభ్యురాలని బెదిరిస్తున్న నేపథ్యంలో అన్నిటికన్నా ముఖ్యంగా ఒక షెడ్యూల్డ్ ట్రైబ్ కు సంబంధించిన శాసనసభ్యురాలని ఏకవచనంతో సంపాదిస్తూ ఆమెను బెదిరిస్తూ ఆమె వ్యక్తిత్వానికి పాల్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా వీటి ప్రాతిపదికగా అతని బెయిల్ రద్దు చేయడానికి ఆస్కారం ఉంది. కాబట్టి ప్రభుత్వం సుమోటోగా చర్యలు తీసుకొని అతని బెయిల్ రద్దు చేయించాల్సిన బాధ్యత ఉంది. అలాగే ఇప్పుడు కేసులో వెలుగు చూస్తున్న కొత్త వాస్తవాల ప్రాతిపదిక మీద ఆ కేసులో ఇంకా ఎవరెవరైతే ఇన్వాల్వ్ అయి ఉన్నారో అతని సతీమణి ప్రమేయం ఏంటి, ఆమె సమక్షంలో ఈ హత్య ఎందుకు జరిగింది,
ఆమె సమక్షంలో ఈ హత్య చేయించాల్సిన అవసరం, ఈ హత్య చేయాల్సిన అవసరం అనంతబాబుకి ఎందుకు వచ్చింది? సుబ్రహ్మణ్యానికి ఏ సమాచారం తెలిస్తే ఆ సమాచారాన్ని తొక్కిపెట్టడానికి హత్యలు చేశాడు. వీటన్నిటినీ వెలికి తీయాల్సిన అవసరం ఉన్న నేపథ్యంలో ఇప్పుడు అదనంగా ఇవాళ శాసనసభ్యులను కూడా బెదిరిస్తున్న అనంతబాబు మీద కఠినంగా వ్యవహరించాల్సిన బాధ్యత ప్రభుత్వం మీద ఉంది. అదే సందర్భంలో మిరియాల శిరీష్ గారు కూడా గతంలో అనంతబాబు ఆధిపత్య ధోరణికి తలొగ్గి అతని దగ్గర సరెండర్ అయిన ఇరువురు మహిళా శాసనసభ్యురాలకి భిన్నంగా మిరియాల శిరీష్ గారు కూడా ఘాటుగా ధీటుగా అనంతబాబుకి సమాధానం చెప్పారు. అవును. కాబట్టి ఖచ్చితంగా ఇవాళ అనంతబాబుకి ఒక కంట్లో నలుసులాగా పంటి కింద రాయిలాగా అక్కడ శిరీష్ గారు మారారనేది వాస్తవం. అదే సందర్భంలో ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా అనంతబాబు చేసిన దుర్మార్గాలని అతని ఆధిపత్య ధోరణిని కట్టడి చేసే దిశగా ఇప్పుడు సుబ్రహ్మణ్యం హత్య కేసు మళ్ళీ తిరిగి పునర్విచారణ జరుపుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఈ అనంతబాబు వంటి ఈ ఆధిపత్య ధోరణి ప్రదర్శించి చట్టసభలకు ఎన్నికైన మహిళా ట్రైబల్ శాసనసభ్యురాళ్ల మీద ఈ విధమైన అఘాయిత్యాలకు ప్రయత్నం చేస్తున్న, బెదిరింపు ధోరణికి ప్రయత్నం చేస్తున్న అనంతబాబు వంటి వాళ్ళని కట్టడి చేసే దిశగానే ఎన్డీఏ కూటమి ప్రభుత్వం కూడా ప్రయత్నం చేస్తుంది అనేది అర్థమవుతా ఉంది. అంటే ఇప్పుడు ఈ మహిళా ఎమ్మెల్యే ఈవిడ కంప్లైంట్ చేయొచ్చు కదండి? కంప్లైంట్ చేస్తారు ఖచ్చితంగా. ఇవాళ ఒక మహిళా శాసనసభ్యురాలని, షెడ్యూల్ ట్రైబ్కి సంబంధించిన శాసనసభ్యురాలని ఈ విధంగా బెదిరింపులకు పాల్పడుతున్న నేపథ్యంలో ఖచ్చితంగా ఆమె కంప్లైంట్ కూడా చేయడం జరుగుద్ది. అది చేస్తే శిక్షలు కొంచెం గట్టిగానే పడతాయి. ముందు అసలు అతని బెయిల్ రద్దు అవుద్ది. ప్లస్ రెండు, ఈ కేసులో ఎస్సీ ఎస్టీ చట్టం వర్తిస్తుంది. అదైతే తీవ్రంగానే ఉంటాయి అంట. డెఫినెట్గా. రైట్ సార్, థ్యాంక్ యూ.